అని క్రితం ఆదివారం చెప్పబడిన పాట విన్నారు కదా, ఏంటంటే మనిషికి ఏ రోగమైనా ఎందుకు వస్తుందో తెలుసా? విన్నారు కదా, గుర్తుందా గుర్తులేదా? మనిషికి ఏ రోగమైనా ఎందుకు వస్తుందో తెలుసా? నేను డాక్టర్ని కాదు, డాక్టర్ అయితే చెప్తాడు, నేనేం చెప్తానంటే బైబిల్ చెప్తుందని చెప్పాను మీకు. విన్న వాళ్ళందరూ గుర్తుంది, వినని వాళ్ళందరూ యూట్యూబ్లో ఉన్న అర్థమవుతుంది. పాఠం ఏంటంటే మనిషికి ఏ రోగమైనా. ఈ వారం ఏమైనా నేర్చుకుందామంటే మనిషికి ఎటువంటి ఆర్థిక సమస్య అయినా ఎందుకు వస్తుంది. ఎక్కడ దొరకండి పాఠాలు. మనిషికి ఏ రోగమైనా ఎందుకు వస్తుందో తెలుసా? అయిపోయింది పాఠం అది. ఈరోజు మనిషికి ఏ ఆర్థిక సమస్య అయినా ఎందుకు వస్తుందో తెలుసా? ఆర్థిక సమస్య అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఇంట్రెస్టింగ్ లెసన్ ఏంటంటే ప్రసాద్ చాలా కష్టపడ్డాడు, చాలా చాలా కష్టపడ్డాడు. మొన్న పాఠం కానీ ఈ పాఠం కానీ చాలా బాగా కష్టపడి మనం అందరినీ కూర్చొని విన్నాం అంతే, అంతేనా? చాలా బాగా కష్టపడి ప్రసాద్ ఏం చేశాడంటే పేపర్లు రాసి మీ చేతికి ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు మనిషికో పేపర్ చింపుకోవాలి. నా పాఠానికి లేని వాళ్ళు పక్క దగ్గర చిన్న మొక్క తీసుకొని రాయగలిగిన వాళ్ళు, అలా అయితే ఈజీగా అర్థం. మనిషికి ఏ ఆర్థిక సమస్య అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారు. గట్టిగా మాట్లాడేది ఇది. ఈ సమస్య మనిషికి ఎందుకు వస్తుంది అది ఈరోజు మేము చెప్పి పంపించేస్తాం. అరగంటలో అయిపోతుంది పాట, ఓకేనా? గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. టుడే లెసన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్. దిస్ లెసన్ యూ అండర్స్టాండ్ బట్ డోంట్ మిస్అండర్స్టాండ్. అంటే ఈరోజు పాఠాన్ని మీరు ఎవరో కూడా అర్థం చేసుకోండి, కానీ అపార్థం చేసుకోవద్దు. సరిగ్గా వినకపోతే మొత్తం పూర్తి అపార్థం అయిపోద్ది పాఠం. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను చెప్పినవి మాత్రమే రాసుకోండి, అన్నీ ఏమీ అవసరం లేదు. లెసన్ ఏమేంటంటే కెన్ క్రిస్టియన్స్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కెన్ క్రిస్టియన్స్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. తెలుగులో క్రైస్తవులకు ఆర్థికపరమైన సమస్యలు రావచ్చునా? దేవుని పిల్లలం కదండి, మనకు డబ్బు సమస్య ఏంటి? పాఠం అర్థమైంది మీకు? ఏ రోగమైనా ఎందుకు వస్తుందో తెలుసా? అలాగే ఏ ఆర్థిక సమస్య అయినా ఎందుకు వస్తుందో తెలుసా? ఇది ఈరోజు మనం నేర్చుకునే పాఠం. పాఠంలో మీకు కొన్ని కలిపేసుకోవచ్చు. రోగం అని చెప్పినప్పుడు మీకు సమస్య, కష్టాలు అన్నీ కూడా చెప్పేశాను. ఈరోజు ఆర్థిక సమస్యతో పాటు మీరు ఏం పెట్టుకోవచ్చు అంటే క్రైస్తవులకు ఏ సమస్యలు రాకూడదా? క్రైస్తవులకే ఈ శ్రమలు వస్తాయా? క్రైస్తవులకు ఏ శ్రమలు వస్తాయి అనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. టైటిల్ ఏంటంటే క్రైస్తవులకు ఆర్థిక సమస్యలు రావచ్చునా? క్రైస్తవులకు ఆర్థిక సమస్యలు రావచ్చునా? 4-5 టైటిల్స్ పెట్టుకోవచ్చు. క్రైస్తవులకు ఏ ఆర్థిక సమస్య అయినా ఎందుకు వస్తుందో తెలుసా? క్రైస్తవులకు ఆర్థిక సమస్య రావచ్చునా? ఓకేనా? పాఠాలకు వెళ్ళిపోదామా? ఉపోద్ఘాతం. పాఠానికి ఫస్ట్ ఏముంటుందంటే ఇంట్రడక్షన్. అంటే ఉపోద్ఘాతం ఏంటంటే శ్రమలు, హింసలు, బాధలు, సమస్యలు. దీనికి సంబంధించి క్రైస్తవ సమాజంలో 3 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్ ఏంటంటే ఇది రాసుకోండి. మొదటి గ్రూప్ ఏంటంటే క్రైస్తవులకు అన్ని సమస్యలే. క్రైస్తవుడు ఎందుకు బాధ అనుభవించాలి? పౌలు గారిని కొట్టాడు, పౌలు గారు డేలారు కొట్టారు, పౌలు గారు అద్దింట్లో ఉన్నారు, పౌలు గారు సముద్ర ప్రయాణాలు ఇబ్బంది పడ్డారు, పౌలు గారు చాలా హింసలకు గురయ్యారు, పౌలు గారిని కొట్టి చచ్చిపోయాడని వెయిటర్స్. ఇది మాత్రమే మైండ్లో మనం ఏం చేసుకున్నాం అంటే వాత వేయబడిన మనస్సాక్షిగా వేసేసుకున్నాం. ఇక క్రైస్తవులు అంటే కష్టాలు 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 కష్టాలు. ఇది ఒక గ్రూపు. రెండో గ్రూప్ అండి, వీళ్ళు క్రైస్తవులకు అస్సలు శ్రమలే ఉండవు, అన్ని సంతోషాలు. మనకున్న ఏదైనా సరే తీసేయాలి అనేది రెండో గ్రూపు. 99% క్రైస్తవులు మాత్రం ఈ 2 గ్రూపులకు వచ్చేస్తారు. మీకు మొదటి గ్రూప్ ఏంటంటే క్రైస్తవులకు అన్ని కష్టాలే. రెండో గ్రూపు క్రైస్తవులకి అన్ని సుఖాలే. 99% ఒకటి అయిపోయారు. ఇంకో 1% ఉంది. ఈ 1%లో మనం ఉండాలి.
అది గుర్తుంచుకోండి. ఈ 1%లో మనం ఈ 1% ఏంటంటే మూడవ గ్రూపు. ఈ మూడో గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, సంతోషాలు వస్తాయి అనే గ్రూపు మూడో గ్రూపు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామని చెప్పాను నేను? మూడో గ్రూప్లో ఉన్నాం. మూడో గ్రూప్లో ఉన్నాం కాబట్టి మీరు పాఠం వింటున్నంతసేపు మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? మూడో గ్రూప్లో ఉన్నారని వినండి. మొదటి గ్రూప్ వాళ్ళు చూపించే రెఫరెన్స్లు, మొదటి గ్రూప్ వాళ్ళు చూపించే రెఫరెన్స్లు చూపిస్తా, రెండో గ్రూప్ వాళ్ళు చూపించే రెఫరెన్స్లు చూపిస్తా, మూడో గ్రూప్ వాళ్ళు చూపించే రెఫరెన్స్లు కూడా చూపిస్తా. మీరు పాఠం చివరిలో ఏం అర్థం చేసుకుంటారంటే క్రైస్తవ జీవితం అనేది ఆనందదాయకమైన జీవితం అండి. నేను ఫస్ట్ చెప్పాను, మీ పాఠాన్ని అపార్థం చేసుకోవద్దని చెప్పాను. సుఖ సంతోషాలతో భూమి మీద గడపవలసిన జీవితం క్రైస్తవ జీవితం. మనకు తెలియక పొరపాటున నేర్పించేవాళ్ళు నేర్పించకపోవడం వల్ల ఎవరు చూసినా ఫస్ట్ ఎవరిని చూస్తారంటే పౌలు గారు డేరాలు కొట్టలేదా, పౌలు గారు సముద్ర ప్రయాణంలో ఇబ్బంది పడలేదు, పౌలు గారు అద్దెంట్లో ఉండటం ఏంటి, ఇన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఆయన పడ్డాడు, ఇదే చూస్తారు తప్పితే పౌలు గారు మాట్లాడిన ఇంకో కోణం మాటలు ఎవరు కూడా చెప్పరు. ఈరోజు మీకు చెప్తాను. మొదటి గ్రూపు వాళ్ళు చూపించే 2 రెఫరెన్స్లు, రెండో గ్రూప్ వాళ్ళు చూపించే 2 రెఫరెన్స్ రాసుకోండి. మొదటి గ్రూప్ వాళ్ళు ఏం చెప్పాను? క్రైస్తవులు అంటే అన్ని శ్రమలను చూపించే రెఫరెన్స్ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో 4వ వచనంలో ఉంటుంది చూడండి. మనము శ్రమలను అనుభవించుటకు నియమింపబడిన వారము. ఒక పనికి ఎందుకు నియమిస్తారు? ఆ పనే చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమలు అనుభవించడానికి నియమించామంటే అర్థం ఏంటి? అన్ని శ్రమలండి క్రైస్తవులకి, అన్ని శ్రమలే. ఇంకోటి చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనాను 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఎవడైనను అంటే ఎవరైనా, బిషప్ అవ్వచ్చు, పోప్ అవ్వచ్చు, విశ్వాస అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, పెద్ద సేవకుడు అవ్వచ్చు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. అంటే వాళ్ళు చూపించే 2 రెఫరెన్స్లు కూడా బైబిల్లోనే ఉన్నాయి. అది చెప్పేది కూడా ఎవరు చెప్పారంటే పౌలు గారు పౌలు గారు ఒక మాట చెప్పాడు, పేతురు గారు ఒక మాట చెప్పారు. మొదటి గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవ జీవితం అనేది అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని హింసలే. ఓకే. రెండో గ్రూప్ వాళ్ళు చూపించేది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మనకు ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? క్రైస్తవులకు ఆర్థిక సమస్యలు అసలు రావచ్చా? పాఠం పేరు అది. రెండో గ్రూపులో వాళ్ళు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి. ఇక్కడ మరి సంతోషం వీళ్ళు చూపించే రిఫరెన్స్ ఇది. క్రైస్తవ్యము అంటే మొత్తం సంతోషమే కాబట్టి రిఫరెన్స్ ఒకటి ఏంటంటే సంతోషించు వారితో సంతోషించుడి. వాళ్ళు కూడా చూపించే రిఫరెన్స్ ఏంటంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మాన్యతయు కలిగి, గుర్తుంచుకోండి, అక్కడి నుంచి ఉండండి. 1 నెమ్మదిగాను సుఖముగాను, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా సుఖంగా క్రైస్తవులు బ్రతుకుతారు, క్రైస్తవులు సంతోషంగానే ఉంటారు. ఇది రెండో గ్రూపు. మొదటి గ్రూప్ వాళ్ళు చూపించిన 2 రెఫరెన్స్ల ప్రకారం శ్రమలు అనుభవించడానికి నియమింపబడ్డానికి మన జీవితం అంతా క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని శ్రమలే. రెండో గ్రూప్ వాళ్ళు క్రీస్తులోకి వచ్చిన తర్వాత అంతా సంతోషమేనండి అనేవాళ్ళు రెండో గ్రూపు. మరి మొదటి గ్రూప్లో వాళ్ళు రెండో గ్రూప్లో వారికి పూర్తి వ్యతిరేకంగా ఉందా లేదా? అసలు సంబంధమే లేదు. మనం ఈరోజు సత్యవాక్యపు లోతుల్లోనికి వెళ్ళి లేఖనాలను పరిశోధించి ఈరోజు పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఒక పత్రికలో దేవుడు రాయించిన మాటలు తెస్సలోనికీయులకు అన్నాడు అనుకోండి,
ఈ తెస్సలోనికులకే కాదు. ఆ పత్రిక మనం చదువుతున్నామంటే మన దాకా వచ్చింది కాబట్టి మనకు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దని పత్రిక రాశాడు. ఆ పత్రిక నీ చేతులకు వచ్చింది కాబట్టి మనకు కూడా ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. టుడే లెసన్ ఈస్ కెన్ క్రిస్టియన్స్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కెన్ క్రిస్టియన్స్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. క్రైస్తవులకు ఆర్థికపరమైన సమస్యలు రావచ్చున. 2 గ్రూపుల వాళ్ళు చెప్పినవి తప్పే. మొదటి గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారు? అన్ని శ్రమలే అన్నారు, అది తప్పే. 2వ గ్రూప్ వాళ్ళు ఏమన్నారు? అన్ని సంతోషాలు అన్నారు, ఇది కూడా తప్పే. మరి 3వ బ్యాచ్ ఏమన్నారంటే కొన్ని విషయాల్లో క్రైస్తవులకి కష్టాలు వస్తాయి, కొన్ని విషయాల్లో సుఖాలు వస్తాయి అన్నారు. కానీ ఏ విషయంలో కష్టాలు వస్తాయి, ఏ విషయంలో సుఖాలు వస్తాయి వాళ్ళు చెప్పలా. అది ఈరోజు మన పాఠం ద్వారా నేర్చుకుందాం. 3వ బ్యాచ్లో ఉన్నామని మీరు ఆలోచించాలి. ఇప్పుడు కూడా ఈ పాఠం అయ్యే వరకు కూడా ఏమన్నా అంటే నేను 3వ గ్రూప్లో ఉన్నాను. అద్భుతమైన వివరణ. అందరూ శ్రద్ధగా కొంచెం మనసు పెట్టి వినండి. అర్ధగంటలో వెళ్ళిపోదాం, పాఠంలోనికి వెళ్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఉపద్ఘాతం. 3 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్ వాళ్ళు అన్ని కష్టాలే అంటున్నారు, కష్టాల కోసమే మనం నియమింపబడ్డాం అంటున్నారు. 2వ గ్రూప్ వాళ్ళు అన్ని సుఖాలే అంటున్నారు. 3వ గ్రూప్ వాళ్ళు అవి కూడా మనకు ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా సరే నా జీవితంలోనండి ఒక్క సుఖం కూడా ఇప్పటి వరకు నేను అనుభవించలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాట ఎవరైనా చెప్తే విన్నారా? అలా వాళ్ళు చెప్పారంటే అది అబద్ధమని అర్థం. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి మంచి ధనిక కుటుంబంలో పుట్టాను, నాకు ఇప్పటి వరకు ఒక్క కష్టం అంటే ఏంటో కూడా తెలియదు అన్న మనిషి మాట ఎప్పుడైనా విన్నారా? అది అబద్ధమే, గుర్తుంచుకోండి. నాకండి లేచిన దగ్గర నుంచి అన్ని శ్రమలేనండి అనే మాట అబద్ధమే, లేచిన దగ్గర నుంచి అన్ని సంతోషాలు అనే మాట కూడా అబద్ధం. మరి ఏది నిజం? కష్ట సుఖాల కలయిక జీవితం, నవ్వు ఏడుపుల కలయిక జీవితం. ముందు చక్రం, వెనక చక్రం. ఒక కాలు మనందరికి ఉన్న 2 కాళ్ళు చూసి ప్రారంభంలో చెప్పాను మీకు చర్చ స్టార్టింగ్లో. ఒక కాలు ముందుకు వెళ్తుందంటే ఇంకో కాలు వెనక ఉంటుంది కదా. మళ్ళీ ఈ కాలు తీసి ఏం చేస్తారు? ఒక మనిషి నడకను ఆలోచించుకోండి. కుడి కాలు ఎదరపెట్టావు, మళ్ళీ తర్వాత ఎడం కాలు ముందుకు వస్తుంది, మళ్ళీ కుడి కాలు మళ్ళీ ముందుకు వస్తుంది. కుడి కాలు అంటే కష్టం, ఎడం కాలు అంటే సుఖం. పొద్దున్న మీ ఇష్టం, దాన్ని మార్చుకోండి. ఒక కాలు ముందుగా అంటే కుడికాలు ముందు కష్టం ముందుందంటే వెనకాల ఏముంది? సుఖం ముందుకు వచ్చిందంటే నాన్న జాగ్రత్తగా ఉండి సుఖంలో బొగ్గు వెనకాల కష్టం ఉంటుంది, రెడీగా ఉంది, దీన్ని అనుభవించాలి, దాన్ని అనుభవించాలి, దీన్ని అనుభవించాలి. ఈ 2 కూడా మనకి కలిపిందే జీవితం. ఓకే, మనం ఏ యుగంలో ఉన్నామని చెప్పి మీకు క్రితం ఆదివారం ప్రస్తుతానికి మనం ఏ యుగంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం, మనం ఏ యుగంలో ఉన్నాం క్రితం ఆదివారం చెప్పాం మీకు. మనం ఏ యుగంలో ఉన్నాం? 4 యుగం. మొదటి యుగం ఏంటి? పితరుల యుగం, ధర్మశాస్త్రం లేని యుగం. 2వది ధర్మశాస్త్ర యుగం, 3వది ధర్మశాస్త్రపు ముగింపు యుగం, 4వది క్రైస్తవ యుగం లేదా సంఘ యుగం. క్రైస్తవ యుగంలో ఉన్నాం కాబట్టి ఆ యుగంలో జరిగిన సంఘటనలు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు రాసుకోవాలి మీరు. పాయింట్ నెంబర్ 1, బైబిల్ గ్రంథ విభజనలో కొత్త నిబంధన విభజనలో చరిత్ర గ్రంథం ఏది? అపోస్తల కార్యాలు. చరిత్రలో ప్రారంభ క్రైస్తవులు ఆర్థికపరమైన సమస్యలు ఎప్పుడు అనుభవించారు? చెప్తాను మీకు, అదే చెప్తాను, వినండి. ఇది వరుసలో వస్తుంది మీకు పట్టు. ఓకేనా? రైట్. మొదటిది, ప్రారంభ చరిత్రలో, సంఘ చరిత్రలో మొట్టమొదట ఆర్థికపరమైన ఇబ్బందులు సంఘం ఎప్పుడు అనుభవించింది? మొదటిది అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 27, 29. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 27 నుంచి 29 వరకు ఉన్న వచనాల్లో 28వ వచనంలో ఉంది మీకు కరువు వచ్చిందంటండి. చూడండి ఒకసారి, చూసుకోండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 27 నుంచి 29 వరకు ఉన్న వచనాల్లో 28వ వచనం, భూలోకం అంతటా అంటే ప్రకృతి వైపరీత్యం అనేది ఒకటి వచ్చింది. మావయ్య గారు మనందరికి ఏమొచ్చింది ఈ మధ్యన కాలంలో? బాగా చెప్పారు, బాగా కనెక్ట్ అయింది. కరోనా వచ్చినప్పుడు అందరం ఆర్థికపరమైన ఇబ్బందులు పడ్డామా పడలేదా? ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం లేనివాడు, పొలం ఉన్నవాడు పొలం లేని, కూలికి వెళ్ళేవాడు కూలి, అందరికి ఏమి ఇబ్బంది వచ్చింది? గుర్తుంచుకోండి, ఆర్థికపరమైన ఇబ్బంది మనకి ఎప్పుడు రావాలి అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుంది. 3వ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏమని చెప్పారు?
మూడో గ్రూపులు వాళ్ళు ఉన్నవారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రావు. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయండి. ఇప్పుడు కష్టం ఎప్పుడు వస్తుంది మనకి? ప్రకృతి వైపరీత్యం అంటే కరువు. భూలోకం అందట కరువు అంటే అందరికీ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వీళ్ళందరూ చేసిన సంఘం అంతా కొంత డబ్బుని తీసుకెళ్ళి ఇంకో చోట పంపించడం జరిగింది. ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు రావాలి మనకి? ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు. అలా మీకు బాగా కనెక్ట్ అయ్యేదంటే మన కరోనా వచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాము, అన్ని డబ్బులే. ఓ పక్కేమో స్కూల్ జీతం లేదు, ఓ పక్కేమో అన్ని డబ్బులు. ఎంత లాస్ అంటే నాకే కాదు, ప్రతి ఒక్కడికి. కరోనా వల్ల నేను లాభపడ్డాను అన్నవాళ్ళు ఎవరు లేరు. లేదండి మెడికల్ స్టోర్లు బాగా సంపాదించారని మీరు అనుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి రోగాలు వచ్చి అంతకు మించి అయిపోయినాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బంది అందరికీ వస్తుంది. ప్రారంభ సంఘానికి కూడా వస్తుంది. పాయింట్ నెంబర్ 1 చెప్పాను నేను, ఇంకా ఉన్నాయి మొత్తం అయితే మీకు అర్థమైంది. పాయింట్ నెంబర్ 2 అండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ. ఇప్పుడు మనకి ఏదో హింస వచ్చింది, మనం పాకిస్తాన్కి ఒకడం, అదే కన్నా అక్కడ యోదయ సమరయ దేశములకు, అమెరికా దేశం ఒకళ్ళు వెళ్ళిపోయాం అనుకుందాం. మన ఇల్లు వాకిలు అన్ని వదిలేసాం, అక్కడ డబ్బులు ఎవరుతారు? అది ఆర్థిక అంటే ప్రారంభ సంఘానికి 2 విధాలుగా ఆర్థిక సమస్య వచ్చింది. ఒకటి ప్రకృతి వైపరీత్యం, రెండోది రోమా ప్రభుత్వం ద్వారా హింస. ఓకేనా? క్రైస్తవులకు అసలు ఆర్థిక సమస్యలు అనేవి రాకూడదంటండి. పాఠం చివరికి వెళ్తే మీకు అర్థమైంది. ప్రారంభ సంఘం ఆర్థిక పరమైన ఇబ్బంది ఎప్పుడు పడింది? ప్రకృతి వైపరీత్యానికి, ప్రభుత్వ హింసకి. ఓకేనండి. చరిత్రను చూస్తే ప్రకృతి నుంచి వచ్చిందేమో ప్రకృతి వైపరీత్యం, మనుషుల నుంచి వచ్చిన హింసలేమో ఈ శ్రమలు అన్నమాట. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఈ 2 కారణాలతో ప్రారంభ సంఘం పడ్డారే కానీ మిగిలిన వేటి వల్ల కూడా వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి లేవు. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? ఒప్పుకోమండి అంటారు. ఇంకా ముందు 3-4 పాయింట్లు కూడా మీకు చెప్పేస్తే అర్థమైంది. చాలా ఒక తత్వవేత్త ఏం చెప్పాడంటే మానవ సంబంధాలన్నీ, అరవై తెలుసు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మానవ సమస్యలన్నీ ఆర్థిక సమస్యలే. ఇక్కడికి వచ్చిన మనందరికీ ఉన్న సమస్యలన్నీ ఏ సమస్యలు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక పరమైన సమస్యలు, డబ్బు సమస్యలు. మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఏంటంటే పౌలు గారు డేరాలు కుట్టి ఎందుకు బ్రతికాడు? చిట్ట చివరిలో అపోస్తలుల కార్యాలు చివరి అధ్యాయంలో పూర్తిగా తన అద్దె ఇంటి చివరిలో ఎందుకున్నాడు? తరచూ ఆకలి దప్పులతో ఎందుకున్నాడు? ఓడ బద్దలైపోయి సముద్రంలో, ఇవన్నీ మీకు తెలిసినాయి, నేను 2 ముక్కలుగా చెప్పాను. మరి ఆ 2 విషయాల్లో ఆర్థిక సమస్యలు వచ్చినట్టయితే మరి పౌలు గారు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు అనేది మనం పాయింట్ నెంబర్ 3లో నేర్చుకుందాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక డేరాలు కుట్టి వారితో కాపురం ఉండాలి. ఇక్కడ పౌలు గారికి ఆర్థిక, ఇప్పుడు పనికి ఎందుకు వెళ్తామండి మనం? ఆర్థికపరమైన ఇబ్బందులు తీర్చుకోవడానికి పనికి వెళ్తాం. మరి డేరా కుట్టడానికి కూడా పనికి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యం రాలేదు, రోమీల వల్ల హింస రాలా. అయినప్పుడు మరి ఈయనకి ఆర్థికపరమైన ఇబ్బంది ఏంటి మరి? ఓకేనా? తర్వాత చదువు. ఇంకో రిఫరెన్స్ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25-26 వచ్చిన. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25-26 వచ్చిన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 11వ అధ్యాయం 25-26 వచ్చిన. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? కనెక్ట్ అవట్ల పాడడానికి. ఒకటి ప్రకృతి వైపరీత్యం, రెండవది రోమా ప్రభుత్వం. ఇప్పుడు ఒకటి చదవండి. ఇప్పుడు చదవండి. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఇది రోమా ప్రభుత్వం నుంచి వచ్చిన హింస. నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది, అందరికి వస్తుంది. ప్రకృతి వైపు నుంచి వచ్చే నష్టం అందరికీ వస్తుంది. తర్వాత ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది. ఇది కూడా
ప్రభుత్వం నుంచి వచ్చిన హింసే. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితే, ఇది ఏ ఇబ్బంది? వెరీ గుడ్, ప్రకృతి వైపరీత్యం. తర్వాత ఒక రాత్రింబగళ్ళు, ఇది కూడా ప్రకృతి వైపరీత్యం నుంచి వచ్చింది, అందరికీ వస్తుంది అది. ఇప్పుడు దారిలో మనం ఏదో ఊరెళ్ళి వచ్చాం, విజయవాడ నుంచి బయలుదేరాం అనుకుందాం. బయలుదేరిన 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత 2 టైర్లు పేలిపోయినాయి అనుకుందాం. మనం ఏం చేస్తాం? ఆ ఇబ్బంది అందరూ పడాలి, నువ్వు పడాలి, నేను పడాలి. తర్వాత అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలోను, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చింది. తర్వాత దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్య జనుల వలన ఆపదలోను, పట్టణంలో 26 వరకు చదవండి. ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. మీరు ఈయనకి వచ్చిన కష్టాలని 2 భాగాలు చేసుకోవాలి. ఇది ప్రకృతి వైపరీత్యం నుంచి వచ్చిందా, రోమా ప్రభుత్వం నుంచి వచ్చింది? మరి కపట సహోదరులు అన్నా కూడా మనుషుల నుంచి వచ్చిన ఆపదే ఇది. ఓకేనా? 2 రకాల ఆపదలు. ఒకటి, దానివల్ల ఆయనకి ఏమొస్తుందంటే ఆర్థిక పరమైన ఇబ్బంది వస్తుంది. మొదటి ప్రకృతి వైపరీత్యం, రెండోది ప్రభుత్వం వల్ల హింస కావచ్చు, ప్రజల నుంచి కూడా. అంటే ఒకటి మనుషుల నుంచి వచ్చేది, 2 దేవుడి నుంచి వచ్చేది. మరి ఈయన డేరాలు ఎందుకు కుట్టుకున్నాడు, అద్దె ఇంట్లో ఎందుకున్నాడు? ఇప్పుడు డేరాలు కుట్టడం అనేది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాదు. చూసుకుని దానికి కూడా ఏంటంటే, విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్న సందర్భాల్లో ఆయనకి ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చిందంట. కొరింథీ పట్టణం ఉంది. కొరింథీ పట్టణానికి ఆయన సేవ చేస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొరింథీయులు విశ్వాసంలో బలహీనులు. వాళ్ళు ఒక తండ్రి వారిని ఉంచుకున్నాడంటే రాయబడింది. కొరింథీ పట్టణం అంతా మీరు చదువుతున్నప్పుడు విశ్వాసంలో బలహీనులు వాళ్ళు. ఆ బలహీనులను సంరక్షించడానికి ఆయన డేరాలు కుట్టాడు తప్పితే జీవితాంతం డేరాలు కుట్టుకుని బతకలా. మనం ఒక్కసారి చదివి ఆ జీవితాంతం డేరాలు కుట్టుకునే బతికాడు అనుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత సంఘాలు ఉన్నాయి. తర్వాత సంఘాలు అంటే ఫిలిప్పి, తెస్సలోనికీ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ఉన్నప్పుడు చాలా హుందాగా బ్రతకడం అనేది జరిగింది. ఆ మొక్కను మాత్రమే మనం చూస్తాం తప్పితే మిగిలిందంతా చూడం. ఇప్పుడు పౌలు గారికి డేరాలు కుట్టవలసిన పరిస్థితి ఆ టైంలో ఎందుకు వచ్చిందంటే, విశ్వాసులు బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సంరక్షించడానికి ఆ సంఘంలో ఉన్నంత వరకు మాత్రం డేరాలు కుట్టి వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, 3వ ఆర్థిక పరమైన ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? సంఘ విశ్వాసులు బలహీనంగా ఉన్నప్పుడు. ఒక విశ్వాసికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఎప్పుడు వస్తుంది చెప్పాలి? ఒక విశ్వాసికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బంది, ఇప్పుడు ఫస్ట్ అడిగినప్పుడు మా అందరికి ఆర్థిక పరమైన ఇబ్బంది అన్నారు. చివరికి వెళ్ళేటప్పటికి మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బంది దేనికి సంబంధించింది మనం తేల్చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. మొదటి ఆర్థిక పరమైన ఇబ్బంది ప్రతి క్రైస్తవుడికి దేనివల్ల రావాలంటే ప్రకృతి వైపరీత్యం వల్ల రావచ్చు. రెండోది ప్రభుత్వం. ఉదాహరణకి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోసుకెళ్ళిపోయారండి. మొత్తం ఏమి బీరువాలతో సహా ఎత్తుకెళ్ళిపోయారు. చెప్పండి, అదేంటి? అది ప్రభుత్వం నుంచి. పౌలు గారు కూడా దొంగల వలన ఆపదలు అంటే దొంగలు మొత్తం దోసుకెళ్ళిపోయారని అర్థం. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మనల్ని హింసించదు. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది దొంగలు వచ్చి దోసుకెళ్ళిపోయారండి మొత్తం. అది కూడా ఏ ఇబ్బంది మనకి? ఆర్థిక పరమైన ఇబ్బంది. ఈ 2 మనం చేసేది అందరూ అనుభవించాల్సిందే. ప్రకృతి వైపరీత్యం అనుభవించాల్సిందే, ఇది కూడా అనుభవించాల్సిందే. మరి 3వ రకమైన ఆర్థిక ఇబ్బంది విశ్వాసులకు రాదంట. ఎవరికి వస్తుందంటే సేవకులకు మాత్రం వచ్చే 3వ రకమైన ఆర్థిక ఇబ్బంది ఏంటంటే, విశ్వాసులు బలహీనంగా ఉన్నప్పుడు సేవకులకు ఆర్థిక పరమైన ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎందుకు వస్తాయండి? కొరింథీ సంఘం విశ్వాస విషయంలో బలహీనంగా ఉంది కాబట్టి డేరాలు కొట్టాడు. జీవితాంతం డేరాలు కొట్టలేదండి. ఓకేనా? తర్వాత మీరు చూసుకుంటే ఫిలిప్పీ పత్రిక చూడండి. ఇప్పుడు నేను చెప్పే రెఫరెన్స్లు మీరు 100 సార్లు చదువుకోవాలండి ప్రతి క్రైస్తవుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో అక్కడ రాయబడింది చూడండి.
ఫిలిప్పీ పత్రిక 4:18. నాకు అంటే ఈయన ఎవరు? ఇంకా డేరాలు కుట్టాడు అనుకున్నాం చూసారా? డేరాలు ఎందుకు కుట్టాడంటే ఆ కొరింథీ పట్టణంలో సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విశ్వాసంలో బలహీనంగా ఉన్నారు కాబట్టి డేరాలు కొట్టి ఆయన డబ్బులు ఆయనే సంపాదించుకుని ఫ్రీగా వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఓకే, ఫిలిప్పీ పట్టణం చూడండి 4:18. సమస్తమును అంటే ఈ మాట మనం అనాలంటే ఆయన కదా అనాల్సింది. మనం అందరం ఏమనాలి? సమస్తమును నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది. చచ్చిపోక ముందు ఈ మాట చెప్పాలంటండి దేవుడితో. క్రైస్తవునికి ఏముంటుందంట? సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. రెండోది తర్వాత చదవండి, దాంట్లో ఉంటుంది మీరు పంపిన వస్తువులు. తర్వాత ముందుకెళ్ళిపోండి. ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. ఇది క్రైస్తవ జీవితం అంటండి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? అలా మనల్ని మనం మలుచుకోవటమే. ఎవరు ఏం చేయరొచ్చి ఏమన్నాడు? సమస్తము నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాం. అసలు ఈ ఫీలింగే రాదండి మనకి. ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా జీవితం అనేది అది మారిపోతుంది. మొదట ఏంటి? నాకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు నా కోసం రక్తాన్ని కార్చాడు, నేను చక్కగా బాప్తిసం తీసుకున్నాను, చక్కగా దేవుళ్ళో ముందు కొనసాగుతున్నాను, సమస్తము నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. క్రైస్తవులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు రావచ్చు? క్రైస్తవులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు? ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు రావచ్చు? ప్రభుత్వం నుంచి కానీ సహోదరుల నుంచి కానీ రావచ్చు. కానీ ఇంకెప్పుడు కూడా మనకి ఏమి ఇబ్బందులు రాకూడదు? ఆర్థికపరమైన, అసలు నాకు ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది అని మనం అనకూడదంటండి. సేవకులు మూడో రకమైన కారణం ద్వారా ఆర్థికపరమైన ఉందని చెప్పచ్చు. ఎప్పుడంటే విశ్వాసులు బలహీనంగా ఉన్నప్పుడు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4:12. మీకు అందరికి 2 చూపించారు. అంతా కష్టమైన వాళ్ళకి 2, అంతా సుఖమైన వాళ్ళకి 2. అలాగే ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అనే దానికి మీకు చూపించాను. ఫిలిప్పీ 4:18 చూపించాను. ఏమనంటే సమస్తమును నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది. డేరాలు కుట్టినైన అన్న మాట, డేరాలు కుట్టిన అన్న మాట మనకు 100 సార్లు మైండ్ నుంచి బయటకు వస్తుంది, కానీ ఇది గుర్తుకు రాదు. రెండో మాట 4:12. దేన స్థితి అనే మాటను పక్కన పెడదాం. సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును అంటే డేరాలే కుట్టాడు కాదు, సంపన్న స్థితిలో కూడా ఉన్నాడు. మనం కూడా ఆ మాటను తీసుకోవాలి. తర్వాత దాంట్లో చూడండి, తర్వాత దాంట్లో కడుపు నిండి ఉండుట. ఒకటి వదిలేయండి, రెండోదాన్ని మాత్రం మాట్లాడుకుందాం. కడుపు, ఆయనకి మొదటిది సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, కడుపు నిండి ఉండుట ఎరుగుదు. అంటే కడుపు నిండటం అంటే ఫుల్గా అనమాట. తర్వాత సమృద్ధి కలిగి ఉండట. ఆయనకి ఈ మాటలు క్రైస్తవుడైన వాడు ప్రతి ఒక్కరు నన్ను పోలు నడుచుకోమన్న పౌలు గారు ఏమనంటే సమస్తమును నాకు సమృద్ధిగా కలిగి ఉన్నవి, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, సంపన్న స్థితిలో ఉన్నాను, కడుపు నిండి ఉన్నాను, సమృద్ధి కలిగి ఉన్నాను అని అన్నాడు పౌలు గారు. ఇదే పౌలు గారు అదే వచనంలో నేను దేన స్థితిలో ఉన్నాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చదవండి ఆ వచనం 4:12. నేను 4:12 స్టార్టింగ్. దేన స్థితిలో ఉండ ఎరుగుదు. ఎప్పుడు దేన స్థితిలో ఉన్నాడు? సంఘంలో విశ్వాసులు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలప్పుడు, రోమా ప్రభుత్వ హింసల వల్ల. తర్వాత సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదు అంటే ఈ కారణాలు కాకపోతే దర్జాగా బతికాడంట. తర్వాత చదవండి. ఆకలి కొని ఇండుటయ్యు. ఆకలి కొని ఎప్పుడు ఆకలి కొన్నాడు? ప్రకృతి వైపరీత్యాలు అడవిలో వాడబద్దలైపోయి 2 రోజులు ఉన్నాడండి. మీరు అలా అర్థం చేసుకోవాలి. దీన్ని అపార్థం చేసుకున్న క్రైస్తవులు అంటే 4-5 రోజులు ఆనందం అనుకుని ఆకలి కొని ఉంటేనే పౌలు గారు లాగా ఉండాలని అనుకోవద్దు. ఆయన ఇప్పుడు ఆకలి కొన్నాడు, ఆ 3 కారణాలతోనే ఉన్నాడు. అది గుర్తుంచుకోవాలి మీరు. ప్రకృతి వైపరీత్యాలు, రోమ ప్రభుత్వ హింసలు, మూడోది విశ్వాసంలో ఉన్న బలహీన విశ్వాసుల వలన. తర్వాత దాని ముందు ఆకలి కొని ఉండుటయో కడుపు నిండి ఉండుట. తర్వాత సమృద్ధి కలిగి ఉండుటయో. లేమి ఇప్పుడు ఉన్నాడు.
ఆ మూడు కారణాలే మీరు చూసుకోండి. లేమి అనగా మూడు కారణాలు, సమృద్ధి అనగా కారణాలు లేనప్పుడు. ఇప్పుడు చెప్పండి, పూరుగా ఉన్నప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడ్డాడు ఎవరు? పౌలు గారు. మూడు కారణాలు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, రోమ ప్రభుత్వ హింసలు, విశ్వాసంలో బలహీనలు. మరి మూడు కారణాలు లేనప్పుడు ఎలా ఉన్నాడు? సమృద్ధిగా, సమస్తము సమృద్ధిగా, ఏమీ తక్కువ లేకుండా సంపన్న స్థితిలో, కడుపు నిండి ఉన్న స్థితిలో సమృద్ధి కలిగి ఉన్నాడు. మరి మనం కూడా అలా ఉండొచ్చు అంటారా? ఉండకూడదండి. ఉండొచ్చా ఉండకూడదా? ప్రస్తుతానికి ప్రకృతి వైపరీత్యం వచ్చింది అనుకుందాం. ఆ నష్టం నాకు మీకు అందరికి సమానంగానే ఉంటుందండి, ఒకరికొకరు ఒకలాగా ఉంటుందా? ఇప్పుడు ఒంగోలు గ్రామంలో ప్రస్తుతానికి మంచిగా మొక్కలు చేనేశారు అనుకుందాం. ఇద్దరు క్రైస్తవులు దేవుని కోసం బాగా కష్టపడుతున్నారు అనుకుందాం. దేవుడు ఈ ప్రాంతాన్ని తుఫాను ద్వారా ఎగరగొట్టాలనుకున్నాడు. వాళ్ళ ఇద్దరు పొలాలను మాత్రం ఆపి మిగిలిన అందరూ కొడతాడండి? కుదరదు. అందరూ పోవాల్సిందే. ప్రకృతి వైపరీత్యం వస్తే అందరం ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. మనకు అలా రావాలి ఆర్థికపరమైన ఇబ్బంది. రెండోది, ప్రభుత్వం ఇంట్లో దొంగలు పడడం కానీ. ఇప్పుడు ఉదాహరణకి మనం రేకుల షెడ్ ఉందండి, రాత్రి దొంగలు పడి ఆ టీవీ 15,000 టీవీ, 20,000 యాంప్లిఫైర్, దీంట్లో ఉన్న 20,000 వైర్లు మొత్తం వేసుకెళ్ళిపోయారు. అప్పుడు నాకేమవుతుంది? మనకేమవుతుంది? ఆర్థిక పరమైన ఇబ్బంది వస్తుంది. అలా రావాలి తప్పితే ఆర్థిక పరమైన ఇబ్బందులు మామూలుగా మనకి రాకూడదు. క్రైస్తవులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు రావచ్చా? రాకూడదు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పండి, ఓకేనా? మొదటి ప్రశ్న ఏంటంటే, పౌలు గారికి ఏ ఇబ్బందులు వచ్చాయి? ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. పౌలు గారికి ఏ ఇబ్బందులు రాలేదు? ఆర్థిక పరమైన ఇబ్బందులు రాదు. మీరు అర్థం చేసుకోండి, రెండూ ఉన్నాయి. పౌలు గారికి ఏ ఇబ్బందులు వచ్చినాయి అంటే మూడు కారణాలతో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. పౌలు గారికి ఏ ఇబ్బంది రాలేదు అంటే మూడు కారణాలు కాకుండా లేదు. పౌలు గారికి ఏ ఇబ్బందులు వచ్చాయి? ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి మూడు కారణాలతో. ఆర్థిక పరమైన ఇబ్బందులు రాలేదు మూడు కారణాలు కాకుండా, ఓకేనా? ఇప్పుడు మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి? మనకున్న ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు మూడు కారణాలతో ఉన్నాయా, మూడు కారణాలు కాకుండా ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి. మూడు కారణాలతో అసలు మనకి ఆర్థిక సమస్య అనేది ఉండకూడదు. ఉంది అంటే మనం క్రైస్తవులం కాదని అర్థం. అది ఈరోజు పాఠం యొక్క సారాంశం. ఆర్థికపరమైన ఇబ్బంది మనకి ఎప్పుడు రావాలంటే ఆ మూడు కారణాలే. అది విశ్వాసం అయితే రెండు కారణాలు, సేవకుడికి అయితే మూడు కారణాలతో ఆర్థికపరమైన ఇబ్బంది మనకి రావాలి. మరి క్రైస్తవులు ఎంత సంతోషంగా ఉండొచ్చని పౌలు గారు చెప్పాడండి? సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరైనా కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఏమంటారంటే, పౌలు గారు ఎంతో ఆకలిగా ఉన్నారు, మనమేంటి కడుపు నిండా తింటామని చెప్తారు కొంతమంది. కడుపు నిండా తిన్నాడు ఆయనే రాయించాడంటే అర్థం ఏంటంటే, కదండి, సుఖ సంతోషాలతో గడపడానికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. కానీ రోజు హింసలతో ఎవరు పడుతున్నారు? రోజు హింసలు, బాధలు. మన మైండ్లో అలా ఉందా తప్పితే మన జీవితాన్ని మనమే ఏం చేసుకోవాలంటే సుఖమయం చేసుకోవాలి అంతే. మనం ఎలా ఉండాలనేది బైబిల్ అనేది మనకు అర్థమైతే ఓకే, మనకి ఇబ్బందులు రాకూడదు అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఒకటి రాసుకోండి. మనకి మూడు కారణాలతో తప్ప ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే మనం క్రైస్తవులం కాదు అని అర్థం చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, ఈ ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ వచ్చేది నష్టాలు, విశ్వాసంలో బలహీనులు. మూడు కారణాలు సేవకులకు వస్తాయని చెప్పాం. మూడు కారణాలతో ఆర్థిక ఇబ్బందులు సేవలకు రావచ్చు. రెండు కారణాలతో విశ్వాసులకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఓకేనండి? ఇది అనడానికి ఆధారం మీకు అపోస్తల కార్యాలు 20:33 పౌలు గారు మూడో ఆర్థిక ఇబ్బందికి రెఫరెన్స్ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. అపోస్తల కార్యాలు 20:33 నుంచి 35 వరకు ఉన్న వచనాలు. అపోస్తల కార్యాలు 20:33 నుంచి 35 వరకు ఉన్న వచనాల్లో 33 నుంచి 35 వరకు ఉన్న వచనాలు చదవండి. 20:33. ఎవరి వెండినైనను, ఎక్కడ అంటున్నాడు ఈ మాట?
విశ్వాసములో బలహీనముగా ఉన్న వారి దగ్గర మాట్లాడుతున్న మాట ఇది. కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నమాట. ఎవరు వెండినైనను బంగారంనైనను నేను ఆశించలేదు, ఎందుకు ఆయన అవసరాలను ఆయన ఎందుకు కష్టపడాల్సి వచ్చిందంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు బలహీనంగా ఉన్నారు కాబట్టి, ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన చేతులతో కష్టపడవలసి వచ్చింది. తర్వాత అదిగో నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి అవసరముల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అగుతాడు మీరును ఎలాగూ ప్రయాసపడి ఇదిగో బలహీనులను, అంటే విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్న వారి విషయంలో సంరక్షించవలనని, ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట మంచిదని క్రీస్తు చెప్పిన మాట గురించి చెప్తాడు. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు పౌలు గారు డేరాలు ఎందుకు కుట్టాడు? ఆ సంఘంలో ఉన్న వాళ్ళు విశ్వాసంలో బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే కుదరదు కాబట్టి ఆయన చేశాడు. తప్పితే జీవితాంతం డేరాలు కుట్టిన బతుకోలే. ఎలా బతికాడు? సమృద్ధిగా బతికాడు, సంపన్నుడిగా ఉన్నాడు, ఆకలి కాకుండా కడుపు నిండి కూడా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు సేవకులకు 3 కారణాలతో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, విశ్వాసాలకు 2 కారణాలతో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అవలేదండి పాఠం. కొత్త మెరుపులు అంటే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉంది. ఇక్కడ వరకు మీకు 90% 80% తెలిసింది. ఇప్పుడు చూసుకోండి, కొత్త మెరుపు ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి 4వ కారణం ఉంది. ఈ 4వ కారణం అటు విశ్వాసులకి వర్తిస్తుంది, ఇటు సేవకులకు కూడా వర్తిస్తుంది. 4వ కారణం ఏంటంటే, నేనండి చాలా అప్పుల్లో కూరుకుపోయానని అంటారు. ఈ మాట అన్నారు ఎప్పుడన్నా? బురదలో కూరుకుపోయామన్నట్టుగా అప్పుల్లో కూరుకుపోయాం అంటే అర్థం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో మేము కూరుకుపోయామని అని అర్థం. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని అర్థం. దీనికి కారణం ఏంటంటే అసంతృప్తి అంటండి. అసంతృప్తి, దీన్ని తెలుగులో ఏమంటారు? 4వ కారణం అసంతృప్తి. మనిషికి ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి 4వ కారణం ఏంటంటే అసంతృప్తి. అసంతృప్తిని తెలుగులో ఏమంటారు అంటే ఇక చాలు అని అనుకోకపోవడమే అసంతృప్తి. ఇప్పుడు మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే మొదటి కారణం బట్టి అయితే ప్రస్తుతానికి ప్రకృతి వైపరీత్యాలు మనకు లేవు, ప్రభుత్వం నుంచి హింసలు లేవు, మన ఇళ్ళలో ఎవరు దొంగలో పడలేదు. 3వది మన విశ్వాసంలో బలహీనలు ఎవ్వరు లేరు, మన అందులో అందరూ బలవంతులు. మన వాళ్ళు ఇక్కడ నిలబడి పాఠం చెప్పాలంటే చెప్పేవాళ్ళు అమ్మో అంటారు, విశ్వాసంలో బలహీనలు లేరు. ఇప్పుడు మనకు ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది అంటే అర్థం ఏంటి? అసంతృప్తి, మనకు తృప్తి లేదని అర్థం. దీనికి కారణం ఫిలిప్పీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఇక చాలు అనే మనసు మనకు లేకపోవడమే అసంతృప్తి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదవ కలిగి నందున నేనాగు చెప్పుటలేదు. ఇది 4వ కారణంగా పౌలు గారు చెప్తున్నమాట. పౌలు గారిది 4వ కారణం కరెక్ట్ కాదో కూడా చూద్దాం. ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాడట. ఆయనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి రావా? అయిపోయింది. అంటే పౌలు గారు 4వ కారణం ద్వారా ఆర్థిక ఇబ్బంది వచ్చింది ఆయనకి? రాలా. మొదటి కారణంతో, 2వ కారణంతో, 3వ కారణంతో, 4వ కారణంతో రాలా. విశ్వాసమైన మనకు కూడా సంతృప్తి లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అది విశ్వాసంలో ఉన్నాయి, పెద్దలో ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి. సంతృప్తి ఇక చాలు అనే మనసు మనకు లేదనుకోండి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి మనకున్న ఏ ఆర్థిక సంబంధమైన సమస్య అయిన కారణం ఏంటంటే సంతృప్తి లేకపోవడం. నా సంపాదన నాకు చాలు, నాకున్న ఇల్లు చాలు, నాకున్న ఉద్యోగం చాలు, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ చాలు, నా పొలం చాలు, నా ఇల్లు చాలు, నా బట్టలు చాలు, నా బండి చాలు అని అనుకోవడం సంతృప్తి. డబ్బులుంటే కొత్త కొనుక్కోవచ్చండి, తప్పే. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? పెద్దగా బ్రతకమన్నాడు దేవుడు, అని సమృద్ధిగా బ్రతకమన్నాడు, సంపన్న స్థితిగా ఉండమన్నాడు. ఏమి పిచ్చి పిచ్చిగా ఏమి ఉండమని చెప్పలేదు. ఎప్పుడైతే మనకి సంతృప్తి పోద్దంటే పక్క వాళ్ళు ఏమనం కొనుక్కున్నారు, మన ఇంట్లో రైలు మాత్రమే ఉంది. అర్థం అవ్వలేదా? అంత దూరం వెళ్ళకూడదని చెప్తారు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, పక్క వాళ్ళ ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. ఇది బాగా అర్థమైతే పని. మన ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యేది. వీళ్ళకి
మెడలో 4 కాసులదే ఉంది, వాళ్ళు 10 కాసులు వడ్డానం చేయించుకున్నారు. అప్పుడు దెయ్యం ఏం చెప్పిద్దంటే, ఏం కంగారు పడద్దు, అసలు ఇది డబ్బులు లేకపోయినా పర్వాలా, ఒక్క 10,000 కట్టు, ఈఎంఐ, ఈజీలీ మంత్లీ ఇన్స్టాల్మెంట్, చాలా ఈజీ, నెల నెల అదే పెద్ద కష్టం అంటండి. ప్రసాద్ అడగని చెప్తాడు. ప్రతి 10 రోజులకు ముందే మెసేజ్ వస్తుంది, నీ అకౌంట్లో డబ్బులు ఉంచుకోలేదంటే మళ్ళీ దానికి కూడా వడ్డీ వసూలు చేస్తానని మెసేజ్ పంపిస్తుంది. ఈఎంఐ 4-5 సార్లు అనండి, ఈ అమ్మాయితో జాగ్రత్త. ఈఎంఐ కాబట్టి చాలునయ్యా అనే పాఠం తెలుసు కదా మీకు. కానీ మనసులో ఏముంటుందంటే, చాలదయ్యా, నాకున్న ఉద్యోగం చాలదయ్యా, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ చాలదయ్యా, నాకున్న బండి చాలదయ్యా, నాకున్న ఇల్లు చాలదయ్యా, నాకున్న ఏది చాలదయ్యా, ఇంకా ఏదో కావాలయ్యా. పక్కవాడిని చూసి ఏదో కావాలనుకుంటే ఏమైందంటే, ఈ అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చి కూర్చుందో మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కొన్న గొప్పతనం చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. దేవుని వాక్యాన్ని కొన్న గొప్పతనం ఎంత గొప్పదో, ఎంత బలమైందో చెప్పండి. దేవుని వాక్యం ఎంత గొప్పది, ఆత్మను రక్షించగలది. ఇంకా గొప్పతనం కరెక్ట్. ఇంకా ఈ సృష్టిని చేసింది, మనిషిని చేసింది, ఇంకా మార్చగలిగేది. ఇంకా చాలా చెప్పుకుంటే చాలా చెప్పగలరు మీరు. ఈరోజు అదిరిపోతుంది ఎండ. సూర్యుడు మనకు తెలుసు కదా. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడిని చేసింది కూడా దేవుడే, అదే ఆ వాక్యమే చేసింది. కానీ ఇంత గొప్ప వాక్యాన్ని కూడా అణిచిపెట్టగలిగే శక్తి దేనికి ఉంది? ఇంత గొప్ప వాక్యాన్ని కూడా నువ్వు బాగానే అణిచిపెట్టే శక్తి. ఇప్పుడు మా సత్యగాడు లేచిపోతున్నాడు, నా 2 కాళ్ళ అంతా తలకాయ పెట్టి చేతులు కాళ్ళు గట్టిగా పట్టి నొక్కాను, ఆగుతాడు. ఆపగలను నేను పెద్దవాడిన చిన్నపిల్లాడు కాబట్టి. అలా వాక్యాన్ని కూడా అణిచిపెట్టి ఆపగలిగే శక్తి దేనికి ఉంది? రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఈ ప్రకృతి దేవుని వాక్యానికి కన్నా శక్తి ఏంటంటే, సృష్టిని చేసింది, సూర్యుని చేసింది, ఆత్మను రక్షించే శక్తి కలది, నిత్య జీవాన్ని కూడా మనకి ఇవ్వగలదు. ఇంత గొప్ప వాక్యాన్ని మించినది ఒకటి ఉందంటండి. మత్తయి సువార్త 13:22 యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద బతుకుండగా చెప్పాడండి. మత్తయి సువార్త 13:22. మత్తయి సువార్త 13:22. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆ కోటి ఈ కోటి రాస్తుంటారు. పేర్లు నేను చెప్పట్లేదు, మీరు ఈ కోటి రాయండి. ఏ కోటి? ఐహిక విచారము, ధన మోసం. ఈ 2 మనకు ఉండకూడదు. ఐహిక విచారం అంటే విచారం ఈ జీవితాంతం ఉంటుంది. ఐహిక విచారము, తర్వాత ధన మోసము. ధన మోసమును ఆ వాక్యమును. బాబోయ్, ధనాపేక్ష అనేది మనకుంటే అది వాక్యాన్ని కూడా అణిచిపెట్టేద్దంట. ఎంత పవర్ ఉందో చూడండి. సంతృప్తి లేకుండా మనం ఉంటే అసలు వాక్యం కూడా పనిచేయదు మనలో. దాని తర్వాత ఏమవుతుంటే మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు విశ్వాసులకు దేనివల్ల వస్తాయండి? 2 కారణాలతో వస్తాయి. సేవకులకి 3 కారణాలతో వస్తాయి. 4వ కారణం విశ్వాసులకు కానీ సేవకులకు కానీ వస్తుంది. అది ఏంటంటే అసంతృప్తి. తృప్తి లేదు అంటే నీకు ఏముందని అర్థం? ఆర్థికపరమైన ఇబ్బంది ఉందని. నీకు ఆర్థికపరమైన ఇబ్బంది ఉంది అంటే ఏంటి అర్థం? నీకు తృప్తి లేదని అర్థం. ఆర్థికపరమైన ఇబ్బంది మనకు ఉందని మనం చెప్పొచ్చా అంటే చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే దేవుడు చాలా జాగ్రత్తగా సంతోషాలతో ఉండమని జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఆర్థికపరమైన ఇబ్బంది రావాలి అంటే ప్రకృతి వైపరీత్యం, ప్రభుత్వం నుంచి కానీ దొంగల నుంచి కానీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే రావాలి. తప్పితే ఈ ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ మనం కొని తెచ్చుకున్నవే. దేనివల్ల? వాక్యాన్ని కూడా అణిచిపెట్టగలిగిన శక్తి అయిన ధనం మోసం చేత, ధనాపేక్ష, సంతృప్తి లేకపోవడం వల్లే ఈ సమస్యలు మనం అందరం కూరుకుపోయాం. కాబట్టి ఎప్పటి నుంచి అయినాక బయట పడిపోదాం. తృప్తి కలిగిందాం. మీకు కలిగిన వాటితో
తృప్తి పొంది ఉండడి. అలా ఉండడం నేర్చుకున్నాడండి ఎవరు? పౌలు గారు నేర్చుకున్నాడు. తృప్తి కలిగి ఉండడాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి మనకున్న ఆర్థిక సమస్యలకు సర్వరోగ నివారణ ఏమంటారంటే పెన్సిలిన్ అంటారు. సర్వరోగ నివారణ పెన్సిలిన్ అంటారు. సర్వరోగ నివారణ ఏంటి? ఇప్పుడు పైసా అంటున్నారు. సర్వరోగ నివారణ ఏమైంది? పెన్సిలిన్ కాస్త పైసా అయింది. అది బైబిల్ చెప్పలేదులేండి. ఆ డబ్బు కోసమే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి చర్చ్ కూడా మానేస్తాం, సంఘ కార్యక్రమాలు కూడా మానేస్తాం. కారణం ఏంటంటే ఆ డబ్బు మనల్ని ఏం చేస్తుంది? అసలు నిన్ను సర్వనాశనం చేసేది అదే ధనమోసమే. నిన్ను ఏం చేస్తుందంటే అసలు వాక్యాన్ని అణిచిపెట్టేసిందంటే ఏంటి అర్థం? అసలు ఎంత పవర్ ఉందో చూడడానికి. కాబట్టి ఆదివారం ఎవరం కూడా మనం మానకుండా చక్కగా సంఘ కార్యక్రమాలకి రావాలి. ప్రారంభ సంఘం కష్టాలతోనే దెబ్బలతోనే ఉందా జీవితం అంతా? ప్రారంభ సంఘం జ్ఞానాలు పుట్టారు పౌలు గారు. మిగిలిన అందరూ ఏదో పని చేసుకుంటే బతికారు. ఏం చేశారనేది ఒక మాట చూసి ముగించేస్తుంది. అపోస్తల కార్యాలు ప్రారంభ సంఘం ఎలా ఉంది? అపోస్తల కార్యాలు 4:35. అపోస్తల కార్యాలు 4:35. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారంటే సమృద్ధిగా ఉన్నారు, సమృద్ధి లేకుండా ఉన్నారు, సొప్పరగా ఉన్నారు. 47 2:26 చూడండి. 2:26. 2:26. అపొస్తలుల కార్యాలు 2:26. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించను. ఎంతో సంతోషంగా ఉన్నారంటే 47 చూడండి. 47 ఇదిగో ఆనందముతోను. తర్వాత 52 చూడండి. సరే 47తో ఆపేసేయండి. 26 47 ఏముందంటే సమృద్ధిగా ఉన్నారంట, ఆనందంగా ఉన్నారంట, తృప్తిగా ఉన్నారంట. మనం కూడా ఎలా ఉండాలంటే అలా ఉండాలి. మనకి ఎప్పుడు ఆర్థికపరమైన ఇబ్బంది రావాలి అంటే ప్రకృతి వైపరీత్యం కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ దొంగల నుంచి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆర్థికపరమైన ఇబ్బంది రావాలి. కానీ మిగిలిన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ స్వయంగా మనకు మనమే కొని తెచ్చుకుని దేవుడా తీసేయని అడిగితే ఆయన ఈఎంఐ కట్టడు కదా. కాబట్టి ఇక నుంచి అయినా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఆర్థికపరమైన ఇబ్బందులు చివరి రెఫరెన్స్ 1వ తిమోతి పత్రిక 6:6. ఎందుకని నేను చెప్పేదంటే మరి మనకి ఈ ఆనందం ఉందా లేదా? ఉంటేనే మనం క్రైస్తవులు. సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. ఎప్పుడు బాధపడాలి? ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు బాధపడాలి, ఇంట్లో దొంగలు పడినప్పుడు బాధపడాలి. అలా సంబంధించిన తప్ప మిగిలిన దేనికి కూడా మనం బాధపడవలసిన పని. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6:6. పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ సంతుష్టి సహితమైన, ఈ సంతుష్టి నీకు లేకుండా నువ్వు చర్చికి వచ్చిన లాభం లేదు. కాబట్టి ముందు ఇంటి దగ్గర ఏమి నేర్చుకోవాలి? మనం కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఈ సంతుష్టి లేకపోవడం వల్లే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాము. కాబట్టి ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇక తొలగించేసుకోండి. ఇక నుంచి ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి పడద్దు. ఎంత ఉంటే అంత చాలు 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 అనే మనసు మనకుంటే శాంతంగా ఉంటుంది జీవితం. మనిషికి ఏ రోగమైన ఎందుకు వస్తుందో 4 కారణాలు చెప్పా. మనిషికి ఏ ఆర్థికపరమైన ఇబ్బంది అయినా ఎందుకు వస్తుందో 4 కారణాలు కూడా చెప్పాను. కాబట్టి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ప్రపంచంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్య ఆర్థికపరమైన సమస్య అండి. అసలు ఈ ఆర్థికపరమైన సమస్య నువ్వు పెట్టిందా, మేము పెట్టుకున్నదా? అసలు ప్రారంభ సంఘానికి ఆర్థికపరమైన సమస్యలు ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, పౌలు గారికి ఎందుకు వచ్చాయి, పౌలు గారు ఎలా బ్రతికారు, మొత్తం సవివరంగా నీ పిల్లలు తెలియజేసిన తండ్రి. నీ పిల్లలు విన్నారు. విన్న దాని ప్రకారం 1-2 కారణాలతో విశ్వాసులకు, 1-2-3 కారణాలతో సేవకులకు, 4వ కారణం వాళ్ళకి వీళ్ళకి కూడా కలిపి వస్తుందని నీ పిల్లలు తెలియజేశాను. దాని ప్రకారం నీ వాక్య ప్రకారమే మాకు రావాలి తప్పితే మా అంతటా మేము ఆర్థికపరమైన ఇబ్బందులు తెచ్చుకుని ఆత్మహత్య చేసుకునే వరకు కూడా మేము వెళ్లకుండా ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ భవిష్యత్తులో తీరిపోయే భాగ్యం కూడా ప్రతికి తెచ్చామని, సంతృప్తి కలిగి జీవించే భాగ్యం మా అందరికీ తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. రొట్టె ద్రాక్షరం తీసుకుని వెళ్ళిపోదు.